శంకర్ గారు తీశారు కదా ఇది. కాదు, ఆయన తీయలేదు. ఆయన తీస్తే ఇంకా బాగుంటుంది. జనరల్గా వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు తీసారేమో నాకు తెలిసి. బేసికల్లీ ఇది ఒక మంచి కంటెంటెంపరీ మూవీ, చూడదగ్గ మూవీ. ట్రైలర్ చూస్తే వావ్ అనిపించే మూవీ, కానీ సినిమా చూస్తే వ్యాక్ అనిపించే మూవీ. ఐ విల్ ఏమంటారు ఇంగ్లీష్లో, నాకైతే నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు దట్ మీన్స్ వన్ థింగ్ ఒకటి చెప్తానండి. నచ్చకపోవడానికి కారణం, శంకర్ గారిది ఎప్పుడైనా కానీ కన్క్లూజన్ చెప్తాడనమాట. ఇప్పుడు రోబో 1 ఉంది, దాంట్లో కన్క్లూజన్ ఇచ్చాడు. ఆ రోబోని చంపేసాడు, కొత్త రోబో వచ్చింది. దీంట్లో ఈ భారతీయుడు చచ్చిపోయినా బతికినా ఏం చేసినా కానీ, అరే తాత గురించే సినిమా, ఎవరి గురించి, కమల్ హాసన్ గురించే సినిమా. ఆయన ఏం చేసాడు, వ్యాక్ వీల్ మీద అలా వెళ్తూ ఉన్నాడు ఒక 10 నిమిషాలు అంతే. నాకు నచ్చింది ఏంటంటే విజువల్ వండర్స్ చాలా బాగున్నాయి. ఈ విజువల్ వండర్ బాగాలేదండి. ఈ విజువల్ వండర్ అంటే చూపించే కథాంశం, మాట్లాడే కొంచెం డైలాగ్స్ అవి కూడా నార్మల్ సినిమాల్లో రెగ్యులర్ ఫార్మాట్లో శివాజీ చూశారు కదా మీరు, శివాజీలో ఎట్లా ఉంటుందో అట్లానే అనమాట. కరప్షన్ దీన్ని ఏదో కొత్తగా తీస్తారేమో అనుకున్నాను నేను. అదే శివాజీనే రీమేక్ కొట్టారు. కొంచెం సిద్ధార్థని తీసుకుని మంచి పని చేశారు. సిద్ధార్థ్ అసలు నచ్చడు నాకు, కానీ ఈ సినిమాలో బాగా నచ్చాడు అనమాట. ఏమో తెలీదు, అంత కొంచెం చాలా మంచిగా అనిపించింది. కానీ సినిమా అయితే డబ్బులు 250 పెట్టుకుని సినిమాకి వచ్చి అంత సినిమా కాదు. చూడొచ్చు, ఖాళీగా ఉంటే మీకు బోర్ కొడుతూ రావచ్చు అంతేగాని అంతకుమించి ఏం కాదు. అంతకుమించి నాకైతే గొప్పగా ఉందని మాత్రం చెప్పను, అలాగని చెత్తగా ఉందని కూడా చెప్పను. చూసినోడికి మంచిగా అనిపిస్తుంది అని మాత్రం చెప్తున్నాను.